ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలి. అగ్నిగోల్డ్ ఆత్మహత్య ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. అగ్నిగోల్డ్ పరిరక్షణ నాయకులపై దాడి చేసిన అంతకు గూండాలను వెంటనే శిక్షించాలి. అగ్నిగోల్డ్ వెలిపేసిన నాయకులపై దాడి చేసిన గూండాలను వెంటనే శిక్షించాలి. అగ్నిగోల్డ్ వెలిపేసిన నాయకులపై దాడి చేసిన గూండాలను వెంటనే రక్షణ కల్పించాలి. అగ్నిగోల్డ్ ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలి. అగ్నిగోల్డ్ ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నెల్లూరు నడిగడ్డ మీద ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు అగ్రిగోల్డ్ సమస్యలతో మీతో మాట్లాడుతున్నాము. అగ్రిగోల్డ్ కంపెనీ తెల్ల జెండా ఊపి 32 లక్షల మందిని నిలువు దోపిడీ చేసి 11వ సంవత్సరానికి వచ్చింది. మొదట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉంది, ఈనాడు మళ్ళా టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల్లో కోట్లాది ఆస్తుల్ని అటాచ్మెంట్ చేపించడం జరిగింది. ఆనాడు సిఐడి చీఫ్గా ఉన్న ద్వారకా తిరుమలరావు గారు 45 రోజుల్లో 16,000 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను అటాచ్ చేశారు. మా అసోసియేషన్ కార్యకర్తలు, ఏజెంట్లు, కస్టమర్లు వీరు ఐడెంటిఫై చేసి మరో 7,000 ఎకరాలని సిఐడి ద్వారా అటాచ్మెంట్ చేపించిన ఘనత మా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ది. ఈరోజు రాష్ట్రంలో అనేక మీడియా ఛానల్స్లో కథనాలు వస్తూ ఉన్నాయి. 100 ఎకరాల్లో ఉన్న ఎర్రచందనం, జామాయిలు, ఇతర పంట తోటల్ని కలపని అడ్డగోలుగా స్థానిక నిలువు దోపిడీ ముఠాలు కొల్లగొడుతున్నాయి. వాటి నుండి ఆస్తులు రక్షించమని 9 మాసాల నాడు ప్రభుత్వం వస్తే 2 పర్యాయాలు ముఖ్యమంత్రి గారిని కలిసి అర్జీలు ఇచ్చాము. వారు కూడా సత్వరమే స్పందించి చీఫ్ సెక్రటరీతో ఒక మీటింగు, డీజీపీతో ఒక మీటింగు, సిఐడి చీఫ్తో ఒక మీటింగు, ఇన్ని జరుగుతూ రీసెంట్గా తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో కూడా ఈ అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపున కలిగిరిలో కానీ, లేకపోతే వరికుంటలో కానీ, ఆత్మకూరులో కానీ, పామూరులో కానీ, కనిగిరిలో కానీ 1000 ఎకరాల అగ్రిగోల్డ్ కంపెనీ భూముల్లో ఉన్న పంటని సొంత చేలో నరుక్కున్న విధంగా వందల మంది కూలీలను బట్టి, మిషన్లు బట్టి, తోట తీసేదానికి కూడా మిషన్లు బట్టి 20 టన్నులు 30 టన్నులు లారీలను బట్టి లోడ్ చేస్తూ ఉంటే దాన్ని పట్టుకోవడానికి స్థానిక పోలీసులు చేతులు రావట్లేదు. ఎంఆర్ఓకి చట్టాలు చాలటం లేదు. ఏదో చెప్తుంటారే, అందరూ శ్రీ వైష్ణవులే, కానీ చేపల పుట్టులోని చేపలు మాత్రం కనపడకుండా పోయినాయి అన్న చందంగా ఉంది. మేము ఫలానా ఎమ్మెల్యే, ఫలానా నాయకుడు ఇలా చేస్తున్నారని మేము ఎవరిని కూడా ఆపాదించదలుచుకోవాలా. కానీ పెద్దల అండదండలతో చివరికి మొన్న 18వ తారీఖు వరికుంటపాడులో 5వ తారీఖు ఇచ్చిన రిపోర్ట్ తర్వాత ఏం జరుగుతుందో చూస్తానికి నాతో పాటు 70 మంది మా ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు గారి నుండి డాక్టర్ రామదాస్ గారు, శంకరయ్య గారు అందరూ కూడా వెళ్ళాం.
ఆడ 30 లక్షల కలుపు ఉంది. ఎంఆర్ఓ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని మా వాళ్ళు చెప్పారు. కానీ ఎంఆర్ఓ ఏమంటాడు, మా విఆర్ఓని పంపాను, ఆడ కలపలేదు, మిషన్ లేవు, కొట్టేవాళ్ళు లేరు, ఎవరు లేరండి అంటాడు. అది నత్తనతలాడుతూ మాట్లాడుతుంటాడు. అది కనుక అలా చెప్పకపోతే ఉద్యోగం ఉండదనే భయంతో ఎస్ఐ వచ్చాడు. మేమందరం వెనక్కి వచ్చేసాం. చివరిలో ఉన్నటువంటి దాని మీద కొంతమంది మూకలు ఒక 5 బళ్ళ మీద వచ్చి, కార్ల మీద వచ్చి దాడి చేశారు. వాళ్ళు దాడి చేస్తుంటే ఎస్ఐ మా వాళ్ళని ఎనుదిరిగి వెళ్ళండి, మీ దండం పెడతా, నాకు మ్యాన్ పవర్ లేదు అంటే ముందుగా ఎస్ఐకి చెప్పి మేము వస్తున్నామని చెప్పి, అంతకుముందు ఆయనకు విషయం తెలిసి నడి రోడ్డు మీద నరుకెళ్తూ ఉంటే మరి అలాంటి పోలీస్ అధికారి వారు ధర్మమా అని నేను అడుగుతున్నాను. దీని మీద మళ్ళా అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పేలుతున్నారు. ఏదైనా పార్టీలో అంతర్గత గొడవలు ఉంటే మాకు సంబంధం లేదు. మేము కోరేది ఆ దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. మాకు ఈ ప్రభుత్వం మీద గౌరవం ఉంది. అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా ప్రభుత్వానికి మన మద్దతు నిలిచారు. అలాగే తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో కూడా అగ్రిగోల్డ్ సమస్యని ఆస్తులమ్మి బాధితులకు డబ్బులు ఇస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అలాంటి నమ్మకం ఉన్నటువంటి ఈ అగ్రిగోల్డ్ అసోసియేషన్ వాస్తవ పరిస్థితి చూస్తానికి వెళ్తేనే దాడి చేస్తే, ఆ దాడి చేసిన వాళ్ళని 18వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఐడెంటిఫై చేయలేదు, అరెస్ట్ చేయలేదు అంటే ఆ దుండగులు ఎంత పలుకుబడి గల వాళ్ళు అయి ఉండాలి. కాబట్టి పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేని విషయంగా దీన్ని మనం చూసి మనం ఇది చేయాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మేము మెమరాండము ఇవ్వబోతున్నాం. అలాగే